రా బంగారం. ఏంటో త్వరగా చెప్పు. కంగారెందుకు బంగారం, నేను నీ ఎక్స్ లవర్నేగా. ఏ పెళ్లి చేసుకోబోతున్నావా? పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతావా? మరి నా పరిస్థితి ఏంటి బంగారం? నన్ను సెట్ చేయవా? ఏం కావాలి నీకు? ఏదడిగినా ఇస్తావా? ప్లీజ్ నన్ను అల్లరిపాలు చేయకు. నీ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేయి. చాలా రోజుల నుంచి భద్రంగా దాచుకున్నాను. సడన్ గా డిలీట్ చేయమంటే ఎలా బంగారం? ఒకప్పుడు నిన్ను చాలా లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటున్నావు. ఇది మోసం కాదా? ద్రోహం కాదా? నువ్వే నన్ను చీట్ చేసావు. డబ్బుల కోసం నన్ను వేధించావు. అందుకే నిన్ను వదిలించుకున్నాను. కానీ నేను నిన్ను వదలలేదు బంగారం. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని వెయిట్ చేస్తున్నాను. రైట్ టైంకి దొరికావు. నాకు సెటిల్మెంట్ చేయి. ఏం కావాలి నీకు? డబ్బులు కావాలి, చాలా డబ్బులు కావాలి. ఏ జాబ్ చేయకుండా లైఫ్ అంతా నేను ఎంజాయ్ చేసేంత డబ్బులు కావాలి. ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు. మా దగ్గర డబ్బులు లేవు. మా పిన్ని బాబాయ్ కష్టపడి నా పెళ్లి చేస్తున్నారు. దయచేసి నా లైఫ్ స్పాయిల్ చేయకు. నీకు దండం పెడతాను ప్లీజ్. నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది. ఎలా ఉండేవాణ్ణి, ఎలా తయారయ్యాను. చివరికి ఈ షాపింగ్ మాల్లో సేల్స్ బాయ్గా జాబ్ చేస్తున్నాను. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల కాదా? ప్లీజ్ మురళి, మా వాళ్ళు నా పెళ్లి చేయడానికే కష్టంగా ఉంది. ఈ టైంలో నన్ను ఇబ్బంది పెట్టకు. అదంతా నాకు అనవసరం. నేను అడిగింది నాకు ఇవ్వాలి. లేదంటే ఈ ఫోన్లో ఉన్న మన లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నీ పెళ్ళి ఆగిపోతుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సూసైడ్ చేసుకుంటారు. వద్దు ప్లీజ్. నేను వినను. ప్లీజ్ మురళి వద్దు. డబ్బులు కావాలా? డబ్బులు ఇస్తావా? సోషల్ మీడియాలో వేయమంటావా? వద్దు వద్దు ప్లీజ్. ఇవ్వాలి. శ్రావ్య ఎక్కడికి వెళ్ళింది? డబ్బుల బ్యాగ్ ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవర్రా నువ్వు? ఎవరో బ్లాక్ మెయిలర్లా ఉన్నాడు మేడం. ఈ అమ్మాయిని ఎందుకు బెదిరిస్తున్నావు?
అది మీకు అనవసరం. నువ్వు వెళ్ళు. రేయ్, వీడి ఫోన్ తీసుకో, అందులో ఏముందో చెక్ చెయ్యి. లాక్ ఓపెన్ చేసి ఫోన్ ఇలా ఇవ్వరా. నేను ఇవ్వను. రేయ్, మా మేడం దగ్గర గన్నుంది. ఫోన్ ఇవ్వకపోతే కాల్ చేస్తుంది. ఫోన్ ఇవ్వు. లాక్ ఓపెన్ చేయి. మేడం, మనకి బ్రహ్మాస్త్రం దొరికింది. వీడు మామూలుడు కాదు మేడం. సారీరా, ఇందాక చేయి చేసుకున్నాను. ఇదుంచు. మా పిఏ దగ్గర నా ఫోన్ నెంబర్ తీసుకొని టచ్లో ఉండు. నీతో చాలా పనుంది. నీకు చాలా పేమెంట్ కూడా ఉంది. అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావు శ్రావ్య? అది వాష్రూమ్కి వెళ్ళాను పిన్ని. డబ్బుల బ్యాగ్ ఇక్కడే పెట్టి వెళ్ళావేంటి? ఎవరైనా తీసుకువెళ్ళుంటే? సారీ పిన్ని. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? పెళ్లి షాపింగ్ చేస్తున్నాం కదా వసు గారు, కాస్త నర్వస్గా ఉంటుంది. అంతే కదా శ్రావ్య? అంతే బాబాయ్. ఓకే, ఇది బాగుందమ్మా, చూడు ఈ డ్రెస్సు అండ్ ఆ శారీ. బాబు ఒక నిమిషం సార్, ఈ రెండు ప్యాక్ చేయండి. అలాగే సార్. మన షాపింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ షాపింగ్ ఎంతవరకు వచ్చిందో వెళ్ళి చూద్దాం పదండి. అవతల చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి. అది కూడా తీసుకోండి, పదండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతేగా? అంతే బాబాయ్. ఫైనల్ బిల్. ఓకే. ఇప్పుడే కదే బాంబు పేలేది. బాంబు ఏంటి? బిల్లివ్వగానే వసు డబ్బుల కోసం బ్యాగ్ తెరుస్తుంది కదా, తెల్ల కాగితాలను చూస్తుంది, మళ్ళీ మన పెద్దగా అరుస్తుంది. మీరు కాసేపు కామ్గా ఉంటారా? అనవసరంగా మాట్లాడి మన మీద డౌట్ క్రియేట్ చేయకండి. మీరు వేసిన ప్లాన్ కాసేపట్లో బ్లాస్ట్ అవుతుంది మేడం. ఆ బ్లాస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మనీ బ్యాగులో కరెన్సీ పేపర్స్కి బదులు వైట్ పేపర్స్ చూసి వసు ఒంట్లో పుట్టే వణుకు గురించి ఎదురు చూస్తున్నాను. అన్నీ వచ్చినట్టేనా? వచ్చాయి సార్. వసు గారు, క్యాష్ ఇవ్వండి. పెళ్లి బట్టలు కొనటం అయిపోయిందా సార్? అయిపోయిందండి. బట్టలైనా నగలు కూడా ఏమైనా కొంటారా సార్? నగలు కూడా కొనాలండి. అలాగే సార్, నగల సెక్షన్ అటువైపు ఉంది. పర్లేదండి, ఫస్ట్ బట్టలకి బిల్ చేయించేస్తాను, ఆ తర్వాత నగలు చూద్దాం. బట్టలకి నగలకి కలిపి ఒకేసారి బిల్లు పే చేద్దరు గాని మీ బట్టలు ప్యాక్ చేసి నగల కౌంటర్ దగ్గరికి పంపిస్తాను. మీరు రండి సార్. ఓకే. మిస్ అయ్యింది. కంగారు పడకండి మేడం, నగలు కొన్న తర్వాత అయినా వాళ్ళు మనీ బ్యాగ్లో చేయి పెట్టాలి కదా. అప్పటి వరకు మీ ఎక్సైట్మెంట్ ఆపుకోండి. మురళి సార్, ఒకసారి ఇలారా, ఈ బట్టలన్నీ ప్యాక్ చేయించు. అలాగే సార్.
మీరు రండి సార్. సరే, ఇవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయండి. రా శ్రావ్య. సారీ అండి. ఇట్స్ ఓకే. మేడం మీరు సుమ రాజీ రాజీవ్, నేను నగలు కొనటానికి వచ్చాను. మీరే నిలువెత్తు బంగారంలో ఉన్నారు, మళ్ళీ మీకు నగలెందుకు? నగలు నాకు కాదు, పెళ్లి కూతురికి. అంటే మీరు పెళ్లి కూతురు కాదా? నేను కూడా పెళ్లి కూతుర్నే. పెళ్ళిప్పుడు? త్వరలో. పెళ్లి కొడుకు దొరికాడా? ఇప్పుడే దొరికాడు. ఇవి ఫైనల్ అయ్యాయి. ఓకే సార్. బిల్లు వేస్తారా? చేయండి. అనయ్య, ఏంటకి మనం కొన్న నగలు మగపెళ్లి వాళ్లకు నచ్చుతాయో లేదో ఒకసారి వీడియో కాల్ చేసి వాళ్ళకి నగలు చూపిస్తే బెటరేమో. అవునండి, బిల్ కట్టక ముందే వాళ్లకు నగలు చూపిస్తే ఏవైనా చేంజెస్ చెప్తే ఇప్పుడే నగలు మార్చుకోవచ్చు. ఫోన్ చేయండి. సరే, చేద్దాం. చెప్పండి అభిరామ్, ఎక్కడున్నారు? సార్, మేము నగల షాప్కి వచ్చాం, నగలు తీసుకున్నాం. ఒకసారి మీరు చూస్తే. పర్వాలేదు అభిరామ్, మీరు మీ అమ్మాయికి తీసుకున్న నగలేగా. ఒకసారి చూపించని వర్మ, పోయేదేముంది? అయినా ఫోన్లో నగలు చూపించడం ఏంటి? డైరెక్ట్గా తీసుకొచ్చి చూపించాలి గాని. ఒక్క నిమిషం అండి, ఇటీవండి. ఇది పెళ్లి రోజు పెట్టుకోవడం కోసం తీసుకున్న నెక్లెస్. ఇది సార్ 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 ఏం చేస్తున్నారు సార్? మా షాప్లో వీడియోలు ఫోటోలు తీయకూడదు సార్. ముందు ఆ వీడియో ఆపండి. వర్మ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సారీ. మా వియ్యంకుల వారికి నగలు చూపిస్తున్నానండి. సారీ సార్, మా మేనేజ్మెంట్ రూల్స్ ఒప్పుకో, అర్థం చేసుకోండి. హలో సార్. మీరు ఒక పని చేయండి అభిరామ్, నగలు తీసుకుని మా ఇంటికి వచ్చేయండి, చూసి చెప్తాం. నగలు చూపించడానికి ఇక్కడ మేనేజర్ ఒప్పుకోవడం లేదు సార్. మేనేజ్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారంట. ఫోన్ ఒకసారి అతనికి ఇవ్వండి. సార్, మా వియ్యంకుల వారు మాట్లాడతారంట. హలో, నేను ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర వర్మని మాట్లాడుతున్నాను. సార్ 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 మీరా? చెప్పండి సార్, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వస్తున్నారు? మా షాపింగ్ అయిపోయిందిగా. ఇప్పుడు మీ షాప్కి వచ్చిన వాళ్ళు మా వియ్యంకులే. వారమ్మాయినే మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం. అవునా సార్? సారీ సార్. వారు కొన్న నగల్ని మీ స్టాఫ్తో మా ఇంటికి పంపించండి, చూసి పంపిస్తాం. షూర్ సార్, ఇప్పుడే పంపిస్తాను సార్. ఉంటాను సార్.
ఏంటి సార్, మీరు వర్మగారు కాబోయే వియంకులని నాకు ముందే చెప్పొచ్చు కదా. రే సురేష్, సురేష్ సార్, ఈ నగలు మహేంద్ర వర్మ గారి ఇంటికి తీసుకెళ్ళి చూపించుకుని రా. అలాగే సార్. తీసుకెళ్ళు. తీసుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మా మాల్ ఫార్మాలిటీ ఈ పేపర్పై ఒక సైన్ చేయండి సార్. అంటే తీసుకెళ్ళిన వాటికి షూరిటీయా? అవును సార్. మేడం మీరు చేయండి. థ్యాంక్ యూ మేడం. భలే ఇరుక్కున్నారా. ఇప్పుడుంది అసలైన స్టోరీ. ఈ రింగు మీకు చాలా బాగుంటుంది. నిజంగా? వేలికి తొడిగి చూసుకోండి. అయితే మీరే తొడగండి. చూసారా, రింగు తొడగడం వల్ల మీ వేలికి అందం వచ్చింది. మరి నా మెడకి అందాన్నివ్వరా? మెడక? అదే ఈ గోల్డ్ చైన్ నా మెళ్ళో వేయరా? మీరు అంత ముద్దుగా అడిగితే నేను కాదంటానా? ఇప్పుడు నా మెడకు అందం వచ్చిందా? మీకే అందం వచ్చింది కదా. దీని అర్థం ఏంటో తెలుసా? ఏంటి? మీరు నా వేలికి రింగ్ తొడిగినప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినట్టు. చైన్ మెళ్ళో వేసినప్పుడు మన వెడ్డింగ్ అయిపోయినట్టు. నిజంగానా అండి? ఇంకా అండి ఏంటి? సుమా అని పిలవండి. సుమా? నిజమా? నిజం లాంటి అబద్ధం, అబద్ధం లాంటి నిజం. ఇదేంటి, మన నిశ్చితార్థం పెళ్లి అయిపోయిందన్నారుగా? మనం మాత్రమే చేసుకుంటే సరిపోతుందా? ఇంటికెళ్ళాక మా అన్నయ్య వదలతో మాట్లాడి చెప్తాను. నేను మీతో మాట్లాడాలంటే ఎలా? ఫోన్ నెంబర్ ఇస్తారా? ఈ రింగుకు చైన్కు బిల్ కట్టి ఆ పేపర్ నాకు ఇవ్వండి. దాని వెనకాల నా ఫోన్ నెంబర్ రాసిస్తాను. అయితే రింగు చైను ఇచ్చి మీరు బిల్ కౌంటర్ దగ్గరికి రండి. ఏంటండి రమ్మన్నారు? అంతా కరెక్ట్గానే చేశారా? చేశాం. నైట్ మీరు ఇచ్చిన వైట్ పేపర్స్ బండిల్స్ని మనీ బ్యాగ్లో పెట్టి మనీ మేము తీసి దాచేసాం. ఇప్పుడు చాలా టెన్షన్గా ఉందండి. మా బస్సు ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో ఉన్నవి డబ్బులు కాదు, తెల్ల కాగితాలని తెలిసిపోతుంది. షాక్ అవుతారు. వాళ్ళు షాక్ అవ్వాలనే కదా మనం ప్లాన్ చేశాం. నగలను బయటికి పంపించేసి మీరు మంచి పని చేశారు. ఆ నగలు తిరిగొచ్చేలోపు మీ అన్నయ్యకి అవమానం చేస్తాను. ఏం చేయబోతున్నారు? మా మేడం ఏది ముందు చెప్పరు, చేసి చూపిస్తారు. మీరేం చేసినా మాకు ఓకే.
మమ్మల్ని వెంటనే అమెరికా పంపించేయండి. నేను చెప్పింది మీరు చేశారు కదా, మీరు అడిగింది నేనెందుకు చేయను? తప్పకుండా మిమ్మల్ని అమెరికా పంపిస్తాను. రేపు పంపిస్తారా? మా మేడం గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. మీరేం వరి అవ్వకండి, ఇక మీ పని అయిపోయినట్టే. అంటే ఎల్లుండి కల్లా మేము అమెరికాలో ఉంటామా? ఉంటారండి. అక్కడి నుంచి మాకు వీడియో కాల్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ మేడం, మీ హెల్ప్ లైఫ్లో మర్చిపోం. వెళ్ళండి. మీరు మాతో ఉండడం చూస్తే మీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఓకే అండి, పదకి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? అభి వసులకి అవమానం. ఆ బ్యాగ్లో ఉన్నది డబ్బులు కట్ట కాదు, తెల్ల కాగితాలని వాళ్ళకి తెలిసేలా చేసి అందరి ముందు తల దించుకునేలా చేస్తాను.